పల్లవరాజుల పాలనలో ఆలయాన్ని నిర్మించి ఏటా బ్రహ్మోత్సవాలను కొనసాగిస్తున్న పురాతన కామాక్షి సమేత రామతీర్థంలో అమావాస్యను పురస్కరించుకుని పుణ్య సముద్ర స్నానాలకు భక్తులు పోటెత్తారు. రాత్రి ఆలయంలో కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తులు అర్ధరాత్రి సమీపంలోని తీరానికి చేరుకొని సూర్యోదయం కోసం వేచి ఉన్నారు. వసంతోత్సవంలో ఆది దంపతులు సముద్ర స్నానానికి తరలివచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని వేకువ నుంచే భక్తులు సముద్ర స్నానాలకు ఉపక్రమించారు. సాయంత్రం తీరంలో ఆది దంపతులు సముద్ర జల అభిషేకాన్ని తిలకరించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రాముడు నడయాడిన తీరం సీతాన్వేషణ సాగిస్తూ అమావాస్య ఆదివారం ఇక్కడ సైతిక లింగాన్ని స్థాపించిన ఈ పురాతన ప్రాశస్త్యానికి ప్రతీకగా రామతీర్థం బ్రహ్మోత్సవాలు 1000 ఏళ్లకు పైబడి కొనసాగుతున్నాయి. ఇక్కడ మనకు చూసినట్టయితే పల్లవ కాలువ రాజ్యంలోనే ఆలయం ఏర్పాటై గజపుష్టాకారంలో అప్పుడు నిర్మాణ సామర్థ్యం లేని రోజుల్లోనే ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పల్లవరాజులు పూజలు ప్రారంభించారు. రామలింగేశ్వరుని పూజలు ప్రారంభించారు. ఆ అనంతరం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల నుంచి కూడా ఇప్పుడు దేవాదాయ శాఖ వరకు కూడా అధికారికంగా ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. క్షేత్రం భక్తులకు భక్తి విశ్వాసాలకు ప్రతీకగా ఇక్కడ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం అనంతరం భక్తులు సముద్ర స్నానానికి పార్వతీ పరమేశ్వరులతో అందరూ కూడా సముద్ర స్నానం చేసే ఘట్టానికి ఇక్కడ తరలి రావడం ఇక్కడ సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా సాగుతూ ఉంది. ఇక్కడ మనకు ఎంతమంది భక్తులు ఇక్కడ సముద్ర స్నానాలకు తరలి వచ్చారో సముద్రుడు అంతా ఆప్యాయంగా కూడా అందరినీ కూడా అలల కల్లోలంగా పలకరించే ఈ సత్య నిరూపణైన ఈ సందర్భం మనం చూసినట్టయితే ఈ తీరం అంతా కూడా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులతో పోటీతింది. చిన్న పెద్ద ఆబాల గోపాలం అంతా కూడా ఈ అలల కేరింతలతో పోటీ పడుతూ ఇక్కడ సముద్ర స్నానాలు పుణ్యస్థానాలు ఈరోజు అమావాస్య వేగం నుంచి కూడా ఇక్కడ పుణ్యస్థానాలు చేయడం అనేది ఇక్కడ ఒక సనాతన సాంప్రదాయం మహిమాన్వితం ఆరోగ్యకరం కూడా. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఈ విశేషం గురించి ఇప్పటి తరం కూడా అప్పటి తరాలు శాస్త్ర విశేషాలు తెలిసి సాగిస్తే ఇప్పటి తరం పాలలు కూడా ఈ విశేషానికి ఈ బ్రహ్మోత్సవ విశేషానికి ఆనందోత్సాహాలతో ఈ సముద్ర స్థానానికి తరలి వచ్చారు. నేను 10th కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడే. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బ్రహ్మోత్సవం రామలింగేశ్వర స్వామి పార్వతీదేవి సమేతంగా ఇక్కడ రామతీర్థంలో జరుగుతుంది. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా చాలా దూరాల నుండి చాలామంది ప్రజలు చాలామంది భక్తులు స్వామిని చూడడానికి వస్తూ ఉంటారు. అలానే మేము చాలా భక్తితో స్వామిని దర్శించుకొని అలా పండగ వారం రోజులు జరగగా ఇక్కడ సముద్ర స్నానం చేసుకొని స్వామిని దర్శించుకుంటాము. ఇది చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకరి తర్వాత ఒకరు స్వామిని అలంకరిస్తూ చాలా బాగా చేస్తారు. ఇక్కడ చాలా రామతీర్థం అనేది మాకు తెలిసిన చాలా ఫేమస్. ఇక్కడ సముద్రానికి రాగానే సముద్రుడికి నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ పూలతో స్వామికి ఫస్ట్ నమస్కరించుకొని దాని తర్వాత దిగి నీళ్ళు చల్లుకొని స్వామిలో కాలు పెడతాము. అంటే మమ్మల్ని అప్పుడు కాపాడుతాడు అని మాకు ఒక నమ్మకము. కాబట్టి దర్శించుకొని ఇలా సముద్రంకి వచ్చి దాని తర్వాత దేవుని దర్శించుకొని అలా ఈ పండుగని ముగిస్తాము. రాత్రి ఇక్కడ తెప్ప జరుగుతుంది. ఇలా ఈ పండుగ అంతా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. నా పేరు రాము. నెల్లూరు జిల్లా వెల్లూరు మండలం అన్నారెడ్డిపాలెం గ్రామం మాది. రామతీర్థం తిరునాళ మా చిన్నప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఘనంగా చేస్తున్న తిరునాళ. మేము ప్రతి సంవత్సరం అన్నాడికి వచ్చి తిరునాళ చేసి జరుగుతుంది. ఇది మన శివయ్య రామలింగేశ్వర స్వామిని కొలువై ఉన్నాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం నుంచి దేశాల నుంచి రాష్ట్రంలో జనాభాకి వచ్చి రెండవ తనులకు వచ్చి ఇక్కడ బాగా చేసిపోతారు. అది మన ప్రశాంతం మేడం గారు ప్రతి సంవత్సరం ఏర్పాట్లు బాగా చేశారు. కళ్యాణోత్సవ మూర్తులు ఈరోజు ఈ రామతీర్థం చుట్టుపక్కల గ్రామాల్లో ఊరేగింపు జరుగుతూ ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ వసంతోత్సవాలతో స్వామి ఇక్కడ తీరానికి రావడం, ఇక్కడ సముద్రపు నీటితో వైవిధ్యంగా ఇక్కడ అభిషేకాన్ని నిర్వహించడం, పార్వతీ పరమేశ్వరులు కళ్యాణోత్సవం అనంతరం ఇక్కడ సముద్ర స్నానం చేయడం అనేది దేశంలోనే వైవిధ్యంగా జరుగుతూ ఉంది. ఈ విశేష వైభవాన్ని పురస్కరించుకుని ఇక్కడ కెమెరా పర్సన్ సేవతో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.